నమస్తే సార్. నమస్తే అండి. హెరిడిటీ అంటారు కదా, చాలామంది ఎక్కువ తినేస్తూ ఉంటారు, ఒక ఫుడ్ మీద కంట్రోల్ ఉండదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఫుడ్ తినడం వల్లే ఇలా వస్తుంది. గ్లట్టనీ అంటారు, దాన్ని తిండిపోతనం అంటారు. ఏదన్నా మంచి ఆహార పదార్థాలు చేస్తే రుచిగా ఉందని స్టమక్ ఫుల్ చేస్తారు, అది చాలా తప్పు. అందుకోసం నేను చెప్పింది హాఫ్ ఆఫ్ ది స్టమక్ సాలిడ్, 1/4 లిక్విడ్తో నింపాలా, 1/4 ఖాళీ పెట్టాలని చెప్పాను నేను. లేకపోతే మీకు జబ్బులు వస్తాయి. యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. కొంతమంది బేరియాటిక్ సర్జరీ చేసుకుంటూ అంటారు, మనం తినే ఆహార పదార్థం తగ్గించుకొని తినాలి, కానీ లేకుంటే స్టమక్ 1/2 కట్ చేయించుకుంటా అంటారు. మా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారండి, బేరియాటిక్ సర్జరీ, హాఫ్ ఆఫ్ ది స్టమక్ కట్ చేసి చిన్న ప్రేగులు స్టమక్ అటాచ్ చేశారు. మళ్ళీ వెయిట్ ఇంక్రీజ్ అయింది ఆ అమ్మాయికి. ఇప్పుడు సర్జరీ చేసుకొని లాభం ఏమని చెప్పండి. మనము మైండ్ కంట్రోల్ చేసుకొని, ఈ టెంప్టేషన్ కంట్రోల్ చేసుకొని, మనం ఎంత జీర్ణం చేసుకుంటామో అంతే ఆహారం తీసుకోవాలి, కానీ జీర్ణశక్తిని మించి మీరు ఆహార పదార్థాలు తీసుకుంటే మీ శరీరానికి లాభం లేదు. కొంతమంది ఇంకోటి ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు ఉప్పు, కారం, మసాలా, ఆయిల్ ఫుడ్ తీసుకొని ముద్దకు నీళ్ళు తాగుతుంటారండి. కారం తగులుతుందని చెప్పి అది అందుకోసం నేను ఫస్ట్ ఉప్పు, కారం, మసాలాలు తగ్గించాలని చెప్పింది. ఆరోగ్యం కాపాడుకోవాలంటే తినేటప్పుడు ఈ లిక్విడ్ వాటర్ ఎక్కువ తీసుకోకూడదు. తీసుకుంటే దానివలన స్టమక్లో ఉండే జీర్ణరసాలు డైల్యూట్ అయ్యి ఫుడ్ ఎక్కువ టైం స్టమక్లో ఉండి మనకు పొట్ట వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఫుడ్ డైజెస్ట్ కాదు, డైజెస్టివ్ డిజార్డర్స్ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అన్నం తినేటప్పుడు నీళ్ళు తాగకూడదు. ఒక అర్ధగంట భోజనం చేసిన తర్వాత ఒక 50 ml వాటర్ తీసుకోవచ్చు, గొంతులో ఉండేది లోపలికి పోయేదానికి. ఆ తర్వాత గంటకోసారి వాళ్ళ ఏజ్ని బట్టి, బాడీ వెయిట్ని బట్టి మినిమం 2.5 లీటర్స్, మ్యాక్సిమం 5.5 లీటర్స్ ఆ ఋతుకాలాన్ని బట్టి వాటర్ ఇంటేక్ చేయాల్సింది వస్తుంది. ఏజ్డ్ పీపుల్ రాత్రి 9 తర్వాత, కొంతమంది ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది, అట్లాంటి వాళ్ళు రాత్రి 9 తర్వాత నీళ్లు తాగకుండా ఉండడం మంచిది. లేకపోతే వాళ్ళు తేపకు యూరిన్ అవుట్పుట్కి సెన్సేషన్ వచ్చి పోతారు, అప్పుడు నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఇంకోటి 99% డిసీజెస్ అన్నీ లేట్ అవర్ డిన్నర్తో వస్తాయండి. నైట్ లేట్గా ఎస్, చాలామంది బయట పనులకు పోయి 9కి 10కి వచ్చి ఆహార పదార్థాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఆరోగ్యం కాపాడుకోవాలంటే సాయంత్రం 6 లోపల సూర్యాస్తమయం కాకుండా ముందే తినడం మంచిది. విధి లేని పరిస్థితుల్లో 7 లోపలే డిన్నర్ ముగించాలి. ఎందుకంటే మనం నిద్రపోయేదానికి 3 hours బిఫోరే డిన్నర్ చేయాలి. మనం మేలుకొని ఉన్నప్పుడే డైజెషన్ సక్రమంగా అవుతుంది. నిద్రపోయేటప్పుడు డైజెషన్ కాదు సరిగా. ఇప్పుడు రాత్రి కూడా ప్రేగులు, స్టమక్, లివర్ కూడా రెస్ట్ తీసుకోకుండా పని చేయాల్సింది వస్తుంది లేట్ అవర్ ఈటింగ్తో. సార్ అప్పుడు మనం లిక్విడ్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకున్న అది ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది కదా? అవుతుంది. చాలామంది లిక్విడ్ డైట్ మీద, ఫ్రూట్ డైట్ మీద డిన్నర్ ఎక్కడ తీసుకుంటారు, డే టైమ్ ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చి రాత్రి హెవీ మీల్ చేస్తారు. అందుకోసమే ఇప్పుడు జీర్ణకోశానికి సంబంధించిన జబ్బులు కానీ, హార్ట్కి సంబంధించిన జబ్బులు కానీ, మెదడుకు సంబంధించిన జబ్బులు కానీ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ సాయంత్రం డిన్నర్ 7 లోపలే చేయాలి. ఆయిల్ లేకుండా గోధుమ పిండితో చేసిన వీట్ పుల్కాలు కానీ, మల్టీగ్రెయిన్ ఆటాతో చేసిన రొట్టెలు కానీ, చపాతీలు కానీ తీసుకోవడం ఎంతో మంచిది. నైట్ రైస్ అవాయిడ్ చేయాలండి. నేను సుమారుగా 40 years నుంచి నైట్ రైస్ అనేదే ముట్టుకోను, ఒట్టి పుల్కా వెజిటబులే తీసుకుంటాను. అందుకోసమే ఈ ఏజ్లో కూడా నేను వర్క్ చేయగలుగుతాను. నేను యాక్చువల్లీ రిటైర్డ్ ఇన్ 2007. ఇట్స్ రియలీ షాకింగ్ సార్, అసలు అంత ఏజ్లో కూడా కనిపించడం లేదు. మీరు 40 years ఎక్స్పీరియన్స్ అంటే చాలా ఎక్కువ. 1973 I completed my degree in a government nature Guru hospital. I have worked as superintendent and principal for 27 years. Now here 14 years. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ హెల్త్ కాపాడుకోవాలంటే విహార నియమాలను సక్రమంగా పాటించాలా. నాలుకని కంట్రోల్ పెట్టుకొని మన జీర్ణశక్తిని బట్టే ఆహార పరిమాణం తీసుకోవాలా. నీళ్ళు సరిగా తాగాల. మన లోపల ఉండే 4 ఎక్స్క్రీటివ్ ఆర్గన్స్, ముఖ్యంగా లార్జ్ ఇంటెస్టైన్స్, కిడ్నీస్, స్కిన్, లంగ్స్,
దాంట్లో మీద ఎక్కువ లోడ్ వేయకుండా ఆ ఆర్గన్ సరిగా పనిచేయాలంటే ప్రతి ఒక్కరూ ఇంతకుముందు చెప్పినటువంటి యోగాసనాలు చేయాలా. ఇలా చేస్తే డైజెషన్ బాగుంటుంది, ఎలిమినేషన్ బాగుంటుంది, ఎలాంటి జబ్బులు రావు. వచ్చినా కానీ మీరు ఎవరైనా నేచురోపాథ్స్ దగ్గర కానీ మిగతా మంచి వైద్యుల దగ్గర కానీ డైట్ కంట్రోల్ సింపుల్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అది ఆచరించి ఆరోగ్యం కాపాడుకుంటే మీకు క్రానిక్ డిస్ట్రక్టివ్ డిసీజెస్ రావండి. మా దగ్గర చూస్తుంటే కొంతమంది డయాబెటీస్ మిలైటస్ మధుమేహ వ్యాధి ఉంటుంది, 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ట్యాబ్లెట్ తీసుకుంటూ ఇన్సులిన్ తీసుకుంటూ తగ్గగా షుగర్ లెవెల్ పెరిగి HbA1c లెవెల్ పెరిగి వస్తుంటారు. ఆ తర్వాత ఇక్కడ 3 to 4 వీక్స్ లోపల షుగర్ లెవెల్ తగ్గుతుంది. తర్వాత ఈ ఆసనాలు ఏమి కంటిన్యూ చేస్తే షుగర్ లెవెల్ పెరగకుండా వల్ల హెల్త్ని కాపాడుకోవచ్చు. ఈ డయాబెటీస్ ఉన్నప్పుడు హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది, న్యూరలాజికల్ ప్రాబ్లమ్ వస్తుంది, నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది, కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ప్రస్తుతం ఇండియాలో ఈ డయాబెటీస్ అనేది ఎక్కువ ఉంది. మనం స్టార్టింగ్ నుంచే ఈ ప్రకృతి చికిత్సా పద్ధతులను ఆచరించినట్లయితే షుగర్ లెవెల్ పెరగకుండా చాలా మటుకు కంట్రోల్ చేసేందుకు అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం. చాలా మంచి మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఇదండి వ్యూవర్స్, ఈరోజు మనం హెల్త్ని ఎలా కాపాడుకోవాలి, పైగా ఆరోగ్యంగా ఎలా ఉండాలి, ఏమేమి పాటించాలి, పొద్దున్న లేవగానే సాయంత్రం వరకు మనం ఎంత ఆరోగ్యంగా ఉండి మన గురించి మనం ఎంత కేర్ చేసుకోవాలని విన్నారు కదా. వచ్చే వారం మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.